నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. పార్లమెంటు సమావేశాలు మొదలవుతున్నాయనగానే అటు పాలక ఎన్డీఏ, ఇటు విపక్ష ఇండీ కూటమి పెద్దగా ఏం లేవులేండి. అందులో వాళ్ళ వ్యూహ ప్రతివ్యూహాలు ఎలా ఉండబోతున్నాయి, ప్రత్యేకించి డీలిమిటేషన్ బిల్ కోసం సపోర్ట్ చేయడం కోసం ముందుకొచ్చిన డిఎంకే, శరద్ పవార్ పార్టీల వెనక ఉన్న వ్యూహాలేంటి, అండ్ తెలంగాణ ముఖ్యమంత్రి ఎందుకు స్వాగతిస్తున్నారు, చాలా అంశాలు. దీంతోపాటు ఎఫ్సిఆర్ఏ ఉంది, ఇంకా ఇతరత్ర కీలక బిల్లులు కూడా ఇందులో రాబోతున్నాయి. ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి రెండు వైపులా కూడా, బోత్ ట్రెజరీ బెంచెస్ అండ్ అపోజిషన్ బెంచెస్. రాహుల్ గాంధీ గారు కూడా విదేశాల నుంచి తన పర్యటనని త్వరగా ముగించేసుకుని వచ్చారు. ఆయన కూడా చాలా లాస్ట్ టైం సెషన్స్లో చేసినట్టే నరవణి లాంటి ఇష్యూస్ అలాంటివి కొత్తగా తెర మీద తీసుకొచ్చే ప్రయత్నం ఆయన కూడా చేస్తున్నారు. ఓవరాల్గా ఎలా జరగబోతున్నాయి ఈ మాన్సూన్ సెషన్స్, వర్షాకాల సమావేశాల్లో ఎవరు ఈ ప్రశ్నల జడివానలో తడిసిపోతారు, వీటి మీద సమగ్ర విశ్లేషణ అందించడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సురేష్ కొచట్ల గారు. సురేష్ గారు నమస్తే. నమస్తే వాతావరణ్ గారు. సో డీలిమిటేషన్ బిల్ మళ్ళీ తెర మీదకి వచ్చేసింది. సరే, ఉమెన్ రిజర్వేషన్స్ అమెండ్మెంట్ అది. సో ఓవరాల్గా చూస్తే ఇవాళ ఎందుకు శరద్ పవార్ కానీ స్టాలిన్ కానీ వాళ్ళ మనసు మార్చుకున్నట్టు కనిపిస్తుంది సార్? దానికి 2-3 కారణాలు ఉన్నాయి. ఒకటి, స్టాలిన్ ఇప్పుడు ముఖ్యమంత్రి కాదు. ఓకే, ఆయనకి పొలిటికల్ స్టేక్ ఏం లేదు. ఇప్పుడు పొలిటికల్ స్టేక్ అంతా తమిళనాడులో ఉన్నది విజయ్కి, ఆయనకేమో ఎంపీలు లేరు. ఓకే, అదొక ప్రాబ్లం ఆయనకు. స్టాలిన్కి ఏంటంటే ఇప్పుడు సీట్లు పెంచుకుంటే డీలిమిటేషన్లో కొంతమంది ఎక్స్ట్రా ఏఐడిఎంకే నుంచి కొంతమందిని తీసుకొచ్చి, లేకుంటే ఇంకెక్కడైనా మిగతా కావాలంటే ఈవెన్ విజయ్ వాళ్ళ పార్టీలో టికెట్ దొరకని మంది కొంతమంది 2029 ఎలక్షన్లో ఆయన వైపు వచ్చేస్తారు, ఆయన సీట్లు ఇవ్వచ్చు, లేకుంటే ఆయన పార్టీలో కూడా. ఇది మొన్న జరిగింది, మీకు గుర్తుండొచ్చు వాజవన్ గారు. రేవంత్ రెడ్డి గారు ఒక స్పీచ్ ఇచ్చారు మొన్న 5-6 రోజుల క్రితం. దాంట్లో ఆయన ఏమన్నారంటే డీలిమిటేషన్ చాలా మంచిది, మనకు సీట్లు ఎక్కువ వస్తాయి, ఒక పని చేద్దాం, ఈవెన్ మన అసెంబ్లీ ఎలక్షన్ కూడా లోక్సభ ఎలక్షన్తో చేపిద్దాం మనం అని చెప్పి 29లో వచ్చారు. ఎందుకంటే కేసీఆర్ గారు 6 నెలల ముందు చేపించారు ఎలక్షన్. ఆయనకు భయం ఉండే లోక్సభ వచ్చేస్తే మోదీ గారు ఓట్లు అన్నీ పోతాయి, దాంట్లో వెళ్ళిపోతుందని. ఇప్పుడు అట్లంటే లాస్ట్ 6 months ప్రెసిడెంట్స్ రూల్ పెట్టాల్సి వస్తుంది, అది బహుశా జరుగుతుంది. కానీ ఎందుకు ఇది ఇంత హ్యాపీ ఎందుకు ఉన్నారు వీళ్ళందరంటే, వీళ్ళ పార్టీలో చాలామంది లేకుంటే రెబెల్ క్యాండిడేట్స్గా పోటీ చేస్తారు, మాకు సీట్ రాలేదు అది ఇది అని చెప్పి. ఇప్పుడు అది రెబెల్ క్యాండిడేట్ కాకుండా మీకు ఉన్న సీట్లు డబుల్ అయిపోతాయి, 50% పెరుగుతాయి. ఆ 50% సీట్లు వీళ్ళు వేయచ్చు. అఫ్కోర్స్ అంటే మహిళలు వస్తారు ఇప్పుడు, ఎందుకంటే రిజర్వేషన్ బిల్ పాస్ అయింది కదా, అది అమెండ్మెంట్ చెప్తే. ఇది లింక్ ఉంది కదా, మోదీ గారు లింక్ పెట్టారు దీనికి, మనందరికీ తెలిసిందే. లింక్ ఏంటి, ఉమెన్స్ రిజర్వేషన్ బిల్తో సహా డీలిమిటేషన్ పాస్ చేద్దాం. వీళ్ళేమంటున్నారు, కాదు ఉమెన్ రిజర్వేషన్ బిల్ ఆల్రెడీ పాస్ అయింది కదా, అమెండ్మెంట్ పెడదాం, కానీ 543 సీట్లకే 1/3 ఇస్తాం, మిగతా దానికి ఇవ్వం. ఇప్పుడు ప్రాబ్లం ఏమైపోతుంది, ఓవైసీ గారు ఉన్నారు, ఎన్నో సంవత్సరాల నుంచి హైదరాబాద్ కాన్స్టిట్యున్సీ మెయింటైన్ చేసుకొస్తున్నారు. రేపు సడన్గా అది ఉమెన్స్ రిజర్వ్ సీట్ అయిపోయింది అనుకోండి మహిళల కోసం, ఓవైసీ ఏం చేస్తారు? ఆయనకి ఎక్కడికి వెళ్తాడు? ఆయన పక్కన ఏదైనా సీట్ చూసుకోవాల్సి వస్తుంది. పాసిబిలిటీ ఉందా సార్? ఇట్స్ ర్యాండమ్ కదా, ర్యాండమ్లో వస్తుంది. ఓకే, టెక్నికల్ ఎట్లా ఉండాలంటే మహిళలు ఎక్కువ ఉన్న సీట్లలో వాళ్ళు ఉండాలి, కానీ మహిళల పర్సెంటేజ్ చాలా తక్కువ, తెలంగాణలో ఇంకా తక్కువ. నేను చూసాను నల్గొండలో ఎక్కడో సూర్యాపేటలో ఎక్కడో చాలా తక్కువ ఉంది మన మహిళలు కంపేర్ టు మెన్ టు ఉమెన్ రేషియో. కానీ అది కాదు, ర్యాండమ్గా ఉంటుంది, అది ఇట్లా సైక్లికల్ ప్రొసీజర్ తిరుగుతూనే ఉంటుంది. 2 సంవత్సరాల 2 టర్మ్స్లో ఒకసారి తిరుగుతూ ఉంటుంది అన్నమాట. ఇది ప్రాబ్లం. అక్కడ సుప్రియ సూలేకి ఇంకా ప్రాబ్లం ఉంది. అక్కడ ఏమైందంటే అజిత్ పవార్ పోయిన తర్వాత వాళ్ళ వైఫ్ ఈవెన్ దో ఉప ముఖ్యమంత్రి ఉన్నా కానీ సునేత్ర పవార్, ఆమె పార్టీని కంట్రోల్ చేయలేకపోతుంది. అది మనందరికి తెలిసింది, దాని కారణాలు ఎప్పుడు అంతే ఉంటుంది. మేల్ మెంబర్ పోతే కంట్రోల్ ఫీమేల్ మెంబర్ దగ్గర ఎక్కువ రోజులు ఉండదు. ఓకే, అది వాళ్ళు వెళ్ళిపోతారు, అటువైపు వెళ్ళి పార్టీలో రామచంద్రన్ గారు పోయినప్పుడు చూసాం అది. ఓకే, వాళ్ళ సత్యమణి అప్పుడు ట్రై చేశారు. ఎన్టీ రామారావు గారు చనిపోయిన తర్వాత అక్కడ కూడా డ్రామా చూసాం మనం, జరగలేదు. వాళ్ళ వారసత్వం కరెక్ట్ ఎవరికి రావాలి వాళ్ళకే వెళ్ళింది అనమాట. దాని తర్వాత ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, వీళ్ళిద్దరు సపోర్ట్ చేస్తే కూడా 2/3 మెజారిటీకి రారు. ఎవరు? శరద్ పవార్ గ్రూప్, వీళ్ళు బీజేపీ ఆ లెవెల్కి రారు. కానీ అక్కడ వెస్ట్ బెంగాల్లో కొంచెం మార్పు జరిగింది కదా, వాళ్ళు రావచ్చు, ఓటేయచ్చు. అప్పుడు కూడా కొంచెం తక్కువ పడుతుంది. అదే వాళ్ళు విడిపోయి వేరే ఇంకో నార్త్ ఈస్ట్ పార్టీతో పెట్టుకున్నారు కదా, వాళ్ళు సపోర్ట్ చేస్తే, లేకుంటే అబ్సెంటేషన్ అయితే ఏమైనా కావచ్చు. ఇప్పుడు మనం ఇండియాలో ఉన్న అన్ని రీజనల్ పార్టీస్ చూసుకుంటే వాసుదేవన్ గారు, పెద్ద పార్టీ అన్నిటికంటే ఉన్నది ముందు వెస్ట్ బెంగాల్. ఇప్పుడు అక్కడ స్ప్లిట్ అయిపోయింది, మొత్తం ఆల్మోస్ట్ అందరు ఇటువైపు వచ్చేసారు ఒకవైపు. నెక్స్ట్ స్టాలిన్ అండ్ సమాజ్వాదీ పార్టీ.
స్టాలిన్ ఏమో నేను సపోర్ట్ చేస్తా అంటారు. ఇప్పుడు మిగిలింది సమాజ్వాదీ పార్టీ. వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు అపోజ్ చేస్తారు. కాంగ్రెస్కి ఎట్లనే 100 సీట్లు ఉండేవి. సో సమాజ్వాదీ పార్టీ కాంగ్రెస్ కలుపుకుంటే 140 అట్లా వస్తుంది. కానీ 543లో మీకు రావాలంటే అటు 300 and something రావాలి. అది కానీ రాదనుకోండి, కానీ 62 ట్రై చేస్తారు. అబ్సెంటేషన్ జరగవచ్చు. లాస్ట్ మినిట్ సమాజ్వాదీ పార్టీ వాళ్ళు కనిపించకుండా పోతారు, లేకపోతే పార్లమెంట్లోనే అబ్సెంటేషన్ కొట్టేస్తారు. కానీ మోదీ గవర్నమెంట్కి అది ప్రయారిటీ కాదని ఈ లిస్ట్ ఆఫ్ బిజినెస్ ఐటమ్స్లో చూపిస్తే అర్థమవుతుంది. దాంట్లో లేదు. కానీ లాస్ట్ టైం కూడా అదే జరిగింది, సడన్గా తీసుకొచ్చారు బిల్లు. ఈసారి కూడా అట్లనే ఏమైనా జరగవచ్చని ఒక సస్పిషన్ ఉంది వీళ్ళకి. దానికోసం ఖర్గే గారు నిన్న స్టేట్మెంట్ ఇష్యూ చేశారు, మీటింగ్ పెట్టండి, ఆల్ పార్టీ మీటింగ్ పిలవండి అని చెప్పేసి. మీ ముఖ్యమంత్రి అంటున్నారా బాగుందని ఆయన తెలంగాణలో, ఆయన సీట్లు పెరుగుతుందిగా, మాకు మంది 17 నుంచి 29 అయిపోతే మాకు మంచిదిగా, ఇంకా 12 సీట్లు వస్తాయి, చాలామంది ఇక్కడ ఎంపీలు కావాలని కూర్చున్నారు మా దగ్గర, వాళ్ళకి టికెట్లు ఇవ్వచ్చు అని చెప్పేసి. అసెంబ్లీ కూడా పెరుగుతుంది, అసెంబ్లీ ఈవెన్ 100-200 దాకా వెళ్ళొచ్చు. అట్లా ఉన్నప్పుడు ఏంటి, మంచిదే కదా, అట్లీస్ట్ 180 అయినా వస్తుంది. అప్పుడు ఎక్స్ట్రా సీట్లు మళ్ళీ చాలామంది ఎమ్మెల్యే ఆస్పిరెంట్స్ ఉన్న వాళ్ళకి టికెట్లు ఇవ్వచ్చు. ఇది అన్ని పార్టీలకి ఇదే రిలీఫ్ అనమాట. సో ఇప్పుడు ఈ జరగదు దాంట్లో ఇదొక మెయిన్ బిల్ రావచ్చు. కానీ ఆల్రెడీ ఉన్న బిల్స్లో కొన్ని ఇంపార్టెంట్ బిల్స్ ఉన్నాయి. ఒకటి యూజీసీ, ఏఐసిటి అండ్ అఫ్ కోర్స్ టీచర్స్ టెస్టింగ్ ఏజెన్సీని తీసి ఒక కొత్త చట్టం తీసుకొస్తున్నారు. దట్ ఈస్ ఒక సూపర్ రెగ్యులేటర్ని తీసుకొస్తున్నారు. మనం ఇది ఎప్పుడు చూసాం, మన నేషనల్ మెడికల్ కౌన్సిల్ సెటప్ చేసినప్పుడు చూసాం. ఇండియన్ మెడికల్ అది ఉండే ముందు అది పనిచేయలేదు కరెక్ట్గా, చాలా కరప్ట్ ఉండే, హాస్పిటల్ అప్రూవల్స్లో డబ్బులు తీసుకున్నారు, లంచాలు తీసుకున్నారు అని చెప్పి చాలా ఆరోపణలు వచ్చినాయి. అది తీసేసి ఇప్పుడు ఎన్ఎంసీ చేశారు కదా అది. సో అది దాసి నేషనల్ మెడికల్ కౌన్సిల్ పెట్టారు. ఇప్పుడు దానికి సూపర్వైజరీ ఒక ఓవరాల్ రెగ్యులేటరీ ఇంక్లూడింగ్ నర్సింగ్ అన్ని దాంట్లో కింద వచ్చేస్తుంది అనమాట. వచ్చింది కూడా దీన్ని కూడా చేయడానికి ప్లాన్ చేయాలి. ఎందుకంటే ఏఐసిటి కూడా వాళ్ళ జాబ్లో ఫెయిల్ అయ్యారు. ఓవర్ ద టైమ్ యూజీసీ రోల్ కూడా పోయింది చాలా మటుకు. ఎందుకంటే ప్రైవేట్ యూనివర్సిటీస్ వస్తున్నారు బయట నుంచి. ముందు ఓన్లీ స్టేట్ స్పాన్సర్డ్ యూనివర్సిటీస్ ఉన్నాయి, మళ్ళీ ఇండియన్ ప్రైవేట్ యూనివర్సిటీ, ఇప్పుడు బయట నుంచి ఉన్న ప్రైవేట్ యూనివర్సిటీస్ అంటే ఫారిన్ యూనివర్సిటీస్ వస్తున్నారు. మన దగ్గరే 15 కాలేజెస్ రాబోతున్నారు, 15 యూనివర్సిటీస్ రాబోతున్నారు తెలంగాణలో. మొన్న న్యూస్ రిపోర్ట్ ఉండే దాని గురించి. దానికి ఉన్న చట్టాలు ఏంటి, మీ దగ్గర నడుస్తున్న చట్టాలు నడవు. ఇది ప్రాబ్లం ఏంటంటే, మనం ఎప్పుడు చెప్తాం ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ ఎందుకు ఫెయిల్ అవుతుందంటే, జేఎన్టీయూ కానీ ఉస్మానియా కానీ మన దగ్గర ఉన్న కాలేజెస్ చెప్తున్నాను, సిటీ బేస్డ్ ఉన్న కాలేజెస్ ప్రాబ్లం, వాళ్ళు సబ్జెక్ట్ సిలబస్ ఎప్పుడు అప్గ్రేడ్ చేయరు. అది అప్గ్రేడ్ చేయకపోతే మీరు మళ్ళీ 16-17 సెంచరీలు ఉంటారు, ఇక్కడేమో 21st సెంచరీ నడుస్తుంది. ఇండస్ట్రీకి కావాల్సింది ఇది, స్టూడెంట్స్కి వచ్చిన ఎడ్యుకేషన్ ఇక్కడ. ఈ గ్యాప్ అమీర్పేట్ ఫిలప్ చేస్తారు, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమీర్పేట్. ఇదే ప్రాబ్లం నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను చూడండి. ఈ మార్పులు తీసుకొచ్చినప్పుడు డెఫినెట్గా కానీ దీన్ని వ్యతిరేకిస్తున్న ఆల్రెడీ స్టేట్మెంట్ స్టార్ట్ అయింది కేరళ నుంచి. నేను కేరళలో అక్కడ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఒకరు ఉండరు, ఇద్దరు ఉంటారు. ఒకరు జూనియర్ ఎడ్యుకేషన్ మినిస్టర్, ఒకరు సీనియర్ ఎడ్యుకేషన్ మినిస్టర్. అంటే ఒకరు స్కూల్ లెవెల్, ఒకరు కాలేజ్ లెవెల్. ఎందుకంటే ఒకటి ముస్లిం లీగ్కి ఇవ్వాలి కంపల్సరీ, వాళ్ళకి ఇవ్వకపోతే అంతే సంగతి. వాళ్ళు ఎప్పుడు అంగీకరించరు. వాళ్ళకి ఏం చెప్తారు, వాళ్ళ చరిత్ర వాళ్ళు రాసుకుంటారు సార్. ఎడ్యుకేషన్ వాళ్ళ చేతిలోనే ఉంటుంది అంతే ఎప్పుడు. మనం ఏం చేయలేమన్నమాట. ఇట్లాంటి పరిస్థితుల్లో ఈ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ఇప్పుడు ఏం చేయబోతున్నారు అనేది పెద్ద ప్రశ్న. సపోర్ట్ చేయాల్సిందే. కాంగ్రెస్ దగ్గర అంత మెజారిటీ, దీనికి 2/3 అక్కర్లేదు, నార్మల్లో పాస్ అయిపోతుంది. ఇంకోటేమో చిన్న 2-3 బిల్స్ ఉన్నాయి, ఎంఎస్ఎంఈ టైమ్లీ పేమెంట్ చేయడం అంతా. కానీ ఇంకొక బిల్ దూరం రావచ్చు లోపలికి, అది ఎఫ్సిఆర్ఐ బిల్. ఇది అన్నిటికంటే కీలకమైంది. ఈ ఎఫ్సిఆర్ఐ బిల్ మనకు అందరికీ తెలిసిందే. దీనికన్నా ముందున్న సెషన్ తీసుకొచ్చి విత్డ్రా చేశారు. ఎందుకంటే అసెంబ్లీ ఎలక్షన్ వస్తుందని చెప్పేసి. కేరళ నుంచి అన్నిటికంటే పెద్ద గొడవ, మిగతా స్టేట్స్లో ఎక్కువ గొడవ ఏం లేదు, కేరళలోని. కేరళలో అక్కడ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు అది చేస్తాం, మేము ఇది చేస్తాం, అది ఎలక్షన్లో ఎట్లయినా అక్కడ బీజేపీకి ఓటు రావు. కానీ వాళ్ళకి 3 సీట్లు వచ్చినప్పుడు కూడా ఈవెన్ వితౌట్ ద బ్యాకింగ్ ఆఫ్ క్రిస్టియన్ కావాలి, ఓపెన్గా బిషప్స్ వాళ్ళు ఓపెన్గా చెప్పారు బీజేపీ వ్యతిరేకంగా ఓటేయాలని చెప్పేసి. కానీ ప్రాబ్లం ఏంటి, మన అందరికి తెలుసు ఎఫ్సిఆర్ఐ రూల్స్ వ్యతిరేకత ఎందుకు. మనకు తెలుసు మోదీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 18,000 ఎన్జిఓలు బంద్ చేసి పడేశారు, డీఫంక్ట్, పనిచేయట్లేదు. కానీ డబ్బులు వస్తుంటుంది. ఏం చేస్తున్నారంటే ఏం లేదు, ఎవరు లేరు, ప్రెసిడెంట్ లేరు, సెక్రటరీ లేరు, ట్రస్ట్ లేదు, ఏం లేదు. కానీ 10,000, 20,000, 30,000 డాలర్లు వస్తుంటాయి. వాజన్ గారు మొన్న ఒక ఫ్రాడ్ జరిగింది, డెబిట్ కార్డ్ ఫ్రాడ్. మనకు తెలుసు కొంతమంది బయట నుంచి డెబిట్ కార్డు తెచ్చుకొని, అంటే మన డెబిట్ కార్డ్సే కానీ అప్లై చేసి తెచ్చుకొని ఇక్కడ చాలామంది పాస్టర్లకు పంచిపెట్టారు. వాళ్ళకి నెలకి డబ్బులు వస్తూనే ఉంటాయి దాంట్లో డెబిట్ కార్డులో, వాడు విత్డ్రా చేసుకుని ఉంటాడు. ఇది ఎఫ్సిఆర్ఐ రూల్స్ అవాయిడ్ చేయడానికి చేసిన పని. ఎఫ్సిఆర్ఐ రూల్స్ వస్తే ఒక అకౌంట్కి వెళ్ళాలి, ఆ అకౌంట్ నుంచి డిస్ట్రిబ్యూట్ చేయాలి. అది కాకుండా డైరెక్ట్ డిస్ట్రిబ్యూషన్ మొదలుపెట్టారు వీళ్ళు. అది కాకుండా ఇప్పుడు నిన్ననో ఇవాళ ఒక డీటెయిల్స్ వచ్చింది,
పేపర్లో దట్ మ్యూల్ అకౌంట్స్ అంటే వీళ్ళు విలేజెస్కి వెళ్ళి పేదోళ్ళు ఉంటారు, వాళ్ళ దగ్గర వెళ్ళి వాళ్ళు సంతకం తీసుకొని బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేస్తారు. ఆ బ్యాంక్ అకౌంట్లో ఇచ్చి వీళ్ళ దగ్గర డెబిట్ కార్డు ఉంటుంది, వీళ్ళు విత్డ్రా చేసుకుంటారు. ఇది ఇంకో స్ట్రాటజీ. తెలంగాణలో ఒకే బ్యాంకుకి చెందిన 8 మంది సీనియర్ లెవెల్ ఆఫీసర్స్ని అరెస్ట్ చేశారు. సో ఇది ఒక గేమ్ అనమాట. సో ఎఫ్సిఆర్ఐ రూల్స్లో ఇప్పుడు గవర్నమెంట్ దీనికన్నా ముందు కూడా బహుశా మనం మాట్లాడాం దీని గురించి, చాలా స్ట్రిక్ట్ చేశారు. దానికే వీళ్ళకి ఇంత కోపం. ఒకటి హెడ్ ఆఫ్ అకౌంట్స్ కింద ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు రిలీజియన్ గురించి తీసుకొస్తున్నారు, రిలీజియన్ గురించి మీరు డబ్బులు తీసుకుంటారు, మీకు ఒక $1,00,000 వచ్చినాయి బయట నుంచి, $1,00,000 ఇచ్చి మీరు ఖర్చు పెట్టేశారు. కానీ మీరు చర్చికి 50,000 కట్టి మిగతా 50,000 మీ పర్సనల్ దానికి వాడుకున్నారు, మర్సిడీస్ కార్ కొనుక్కున్నారు, ఓకే, ఒక పెద్ద ఇల్లు కట్టుకున్నారు. ఎవరికరా అంటే బిషప్కి అంటాడు, చర్చికి పేరు మీద ఉందా? కాదు, బిషప్ పేరు మీద ఉంటుంది, లేకుంటే పర్సనల్ పేరు మీద ఉంటుంది. డబ్బులు తీసుకొచ్చింది చర్చ్ కట్టడానికి కదా, మీరు అదందు కట్టారు. ఓకే, అది ఉంటే కూడా చర్చ్ దీంట్లో ఉండాలి, చర్చ్ అధీనంలో ఉండాలి, అది వాళ్ళ పేరు మీద ఉండాలి. ఇదొకటి. దిస్ ఇస్ ద కైండ్ ఆఫ్ ఫ్రాడ్ అన్నమాట. ఇది జరుగుతుంది. తీసుకొచ్చిన డబ్బులు ఎక్కడ పోతుందో తెలియదు. ఒకటి ఆడిట్. నెక్స్ట్ వీళ్ళేం చెప్పారంటే మీరు ఎక్కడ చేస్తున్నారో దాన్ని స్పెసిఫై చేయండి. జాగ్రఫీ మీరు తెలంగాణలో చేస్తే తెలంగాణ పెట్టండి, మీరు ఇంకా చోట్ల పెడితే అక్కడ పేరు పెట్టండి. ఆడిట్. ఇంకోటి చాలా ఇంపార్టెంట్, ఇక్కడే ఫారిన్ అమెరికాలో కూడా మన రెజల్యూషన్ పాస్ చేశారు, యూఎస్ కాంగ్రెస్లో ఎక్కడో ఎవరో చెప్పారు నాకు. చేస్తారు ఎందుకు? దీనికన్నా ముందు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఫోర్డ్ ఫౌండేషన్ నుంచి డబ్బులు వచ్చినాయి. ఓకే, వీళ్ళందరే కదా రూట్ చేస్తున్న వాళ్ళు, ఈ సోరోస్ గ్యాంగ్ ఒకటి ఉంటుంది. సో గవర్నమెంట్ ఇప్పుడు ఏమంటున్నారంటే ఓకే గ్రేట్, మీకు ఫోర్డ్ ఫౌండేషన్ $1,00,000 ఇచ్చారు, మీరు పని చేయండి, ఫోర్డ్ ఫౌండేషన్కి ఎవరు ఇచ్చారు $1,00,000 మాకు తెలియాలి. రైట్, వాళ్ళ ద్వారా వచ్చినాయి, బట్ వాళ్ళకి ఎవరు ఇచ్చారు మాకు తెలియాలి. అది ఇస్తేనే మేము ఇది అప్రూవ్ చేస్తాం. ఇది గొడవ. ఎందుకంటే అప్పుడు తెలిసిపోతుంది రియల్ కలర్. వాళ్ళ వెనక నిలబడి చాలామంది ఇట్లా కన్వర్షన్ గ్యాంగ్ ఉన్నారు. ఓకే, ఈ బిల్లో కూడా ఎఫ్సిఆర్ఐ బిల్లో గవర్నమెంట్ ఏమంటున్నారంటే కన్వర్షన్ చేయకూడదు మీరు. ఇది రిలీజియన్ అగ్నాస్టిక్, అంటే మీరు సిక్ రిలీజన్ ఉండొచ్చు, మీరు బుద్ధిస్ట్ ఉండొచ్చు, క్రిస్టియన్ ఉండొచ్చు, ముస్లిం ఉండొచ్చు, హిందూ ఉండొచ్చు, ఏ రిలీజన్ అయినా ఉండొచ్చు, జైన్స్ కూడా ఉండొచ్చు. మీకు చట్టం ఒకటే అందరికీ. ఎందుకంటే ఈవెన్ హిందూ గుళ్ళు కూడా బయట నుంచి డబ్బులు వస్తాయి, లేదని కాదు, వాళ్ళకు కూడా ఎన్జిఓలు ఉన్నారు, కానీ ఇంత లేరు. ఎందుకంటే దీంట్లో మెయిన్ అటెంప్ట్ ఈస్ కన్వర్షన్. సెకండ్ కేటగిరీ ఒకటి పెట్టారు, ఎడ్యుకేషన్. మీరు ఎడ్యుకేషన్ కోసం తెచ్చుకుంటున్నారు, వెరీ గుడ్. కాన్వెంట్ స్కూల్ చాలా కట్టారు, బ్రిటిష్ వాళ్ళ టైం నుంచి స్కూల్ కడుతున్నారు. దా స్ట్రాటజీ చాలా క్లియర్. ఎందుకంటే వీళ్ళు పేదోళ్ళ దగ్గర వెళ్ళేమంటారు, అమ్మ మీ పిల్లలు ఉన్నారా, చదువుకోలేరా, అమ్మ ఫీజుకి డబ్బులు లేదు, ఒక పని చేయండి మా స్కూల్ పంపించండి, ఫ్రీ ఎడ్యుకేషన్. హాస్పిటల్స్. నెక్స్ట్ కాలేజ్, దాని తర్వాత హాస్పిటల్, అన్నీ ఫ్రీ. న్యాచురల్లీ మెల్లగా వాళ్ళని కన్వర్ట్ చేసుకుంటారు. ఇప్పుడు గవర్నమెంట్ ఏమంటున్నారు, ఇది నడవదు. ఓకే, మీరు దేనికి తెచ్చుకుంటారో దానికే వాడండి. మీరు ఇఫ్ యూ గాట్ ఇట్ ఫర్ బిల్డింగ్ అ కాలేజ్ ఆర్ ఎ యూనివర్సిటీ, మీరు దానికే డబ్బులు వాడుకోవాలి. అక్కడి నుంచి మార్చి మేము పువర్ పీపుల్ ఫీడింగ్ పెడుతున్నాం, సారీ, నాట్ అలౌడ్. సో ఈ టైట్ చేసిన దాన్నే వీళ్ళు ఏడుస్తున్నారు. లేకుంటే ఒక నార్మల్ జెన్యున్ ఎన్జిఓకి ప్రాబ్లం ఉండదు. ఓకే, మీరు ఈ 3-4 హెడ్ ఆఫ్ అకౌంట్స్ని చూడండి, దాని మీద మీరు చేయాలి. మీరు ఏదో మేము పేద ప్రజల కోసం పని చేయబోతున్నాం, ఏంటి పేద ప్రజలకు పని? వాడికి 25 కిలోల బియ్యం ఇచ్చి కొంచెం డబ్బులు ఇచ్చి వాడిని కన్వర్ట్ చేసుకుంటారు. పాస్టర్లకి టార్గెట్ ఉంటుంది, నెలకు సంవత్సరానికి టార్గెట్ ఉంటుంది. ఇది మెయిన్గా గవర్నమెంట్ టార్గెట్ చేస్తున్నారు ఎఫ్సిఆర్ఐ రూల్స్. ఇదొక పెద్ద ప్రాబ్లంగా వీళ్ళు అనుకుంటున్నారు, కానీ గవర్నమెంట్ ఇది ఈజీగా పాస్ చేసుకోవచ్చు. ఎట్లా సార్ అంటే ఒకసారి మళ్ళీ లెక్కలేద్దాం. వీళ్ళకి వాళ్ళిద్దరూ కలిసి వచ్చిన అంటే స్టాలిన్ వస్తాడని అనుకోవట్లేదు దీంట్లో. ఈ విషయం ఇది అక్కర్లేదు స్టాలిన్ సపోర్ట్, దిస్ ఇస్ అ సింపుల్ మెజారిటీ. అంతేనా? సింపుల్ మెజారిటీ ఉంటుంది. దిస్ ఇస్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ కాదు కదా. బట్ సమాజ్వాదీ అక్కర్లేదు, వీరెవరు అక్కర్లేదు, ఉన్న మెజారిటీతో అయిపోతుంది. ఇప్పుడు టీఎంసీ వాళ్ళు వచ్చారు, వాళ్ళతో అయిపోతుంది. 300+ ఉంది, మీకు ఎంత కావాలి? 272 కావాలి అంతే. సింపుల్ మెజారిటీతో పాస్ అయిపోతుంది. మీకు కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ కావాల్సింది ఉమెన్స్ రిజర్వేషన్ బిల్, బికాజ్ కాన్స్టిట్యూషన్లో మీరు డీలిమిటేషన్ కింద మార్చుతున్నారు. అక్కడ కూడా గేమ్ ఉంది వాసుదేవన్ గారు. డీలిమిటేషన్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మోదీ గారు ఇచ్చిన ఆఫర్ ఉంది ఒకటి, ఏంటి 50% పెంచేస్తాం. ఇక్కడ 17 ఉన్నది 28 అంత అవుతుంది తెలంగాణలో. ఓకే, సో ఇట్లాంటిది అన్ని స్టేట్స్కి పెంచుకుంటూ పోతాం మేము. అప్పుడు ఏడుగున మొదలు అరే యూపీకి 120 అయిపోతుంది 80 నుంచి. తెలంగాణ పాపులేషన్ ఎంత వాసుదేవన్ గారు? 4 కోట్ల. మనకి ఇప్పుడు 17 సీట్లు ఉన్నాయి. ఓకే, ఉత్తరప్రదేశ్ పాపులేషన్ 24 కోట్లు, వాళ్ళకున్నది 80 సీట్లు.
అంటే 6 times కన్నా ఎక్కువ. మన పాపులేషన్ ఎంత? 4 crores. 4 crores. 71లో జరిగింది ఇది. ఈ 80 వాళ్ళకి 80 seats వచ్చిన 71లో అప్పుడు ఎవరున్నారు? కాంగ్రెస్ వాళ్ళే ఉన్నారు కదా. ఓకే, సో యూ కెన్ క్యాల్కులేట్ ఈజీలీ. అదే ఎందుకంటే ఇదంతా వీల్ ఆర్ రియలీ వర్క్ ఇట్ అవుట్ అనమాట. ఓకే, సో ఇది మనం అర్థం చేసుకోవాలి వీళ్ళ గేమ్ ఏంటనేది. సో ఎస్, వీ విల్ డూ ఇట్, వీ హ్యావ్ టు డూ ఇట్. ఇట్స్ నాట్ ఇది మనం అందుకని నేను ఐఎమ్ జస్ట్ గెటింగ్ యూ ద డేటా. వీళ్ళ వైపు నుంచి ఈ బిల్లు పాస్ చేస్తే వీళ్ళకి భయం ఉంటుంది. ఓకే, అండ్ వీ విల్ హ్యావ్ టు కైండ్ ఆఫ్ చాలా కేర్ఫుల్గా గవర్నమెంట్ ఈ గేమ్ ఆడాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ బిల్స్ అన్నీ ఒకదానికి ఒక లింక్ ఉంది. ఉత్తరప్రదేశ్ పాపులేషన్ ఇప్పుడు 24 కోట్లు, దాంట్లో ఓటింగ్ పాపులేషన్ 25 కోట్లు ఉంది అనుకోండి. తెలంగాణ పాపులేషన్ 4 కోట్లు, ఓటింగ్ పాపులేషన్ 3.5 అనుకోండి. 3 crore 80 lakhs ఉన్నారు యాక్చువల్లీ. మీరు 6తో మల్టిప్లై చేస్తే మీకు 120 వస్తాయి అక్కడ ఇక్కడ పాపులేషన్ బట్టి అక్కడ మల్టిప్లై చేస్తే అంతే కదా. 50% వాళ్ళకు కూడా పెరిగింది, 80 నుంచి 120. అరే 120 సీట్లు ఉంది వాళ్ళకి అన్న. న్యాచురల్ వాళ్ళ పాపులేషన్ పెద్ద. 6 తెలంగాణలో ఉన్నారు వాళ్ళ దగ్గర. 6 తెలంగాణ స్టేట్ కలుపుకుంటున్న పాపులేషన్ వాళ్ళ దగ్గర ఉంది. సో వాట్ ఆర్ యూ క్రిబింగ్ అబౌట్? 50% షామికా రవి అండ్ ముదిత్ కపూర్ అని చెప్పి వీళ్ళిద్దరు, ఒకటి ప్రైమ్ మినిస్టర్ అడ్వైజర్ షామికా రవి అండ్ ముదిత్ కపూర్ ఫ్రమ్ ఇండియన్ స్టాటిస్టికల్, వీళ్ళిద్దరు కలిసి స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ నుంచి వీళ్ళొక స్టడీ చేశారు. చాలా మంచి స్టడీ చేశారు. అండ్ పీడిఎఫ్ ఫైల్ అవైలబుల్ ఉంది, మీకు పంపిస్తాను తర్వాత. ఓకే, సో ఈ స్టడీలో వాళ్ళు క్యాల్కులేట్ చేసి ఏం చెప్పారంటే, ప్రతి స్టేట్కి మేము ఇస్తాం, ఎవరికి ఇవ్వట్లేదు అని చెప్పట్లేదు. సో ఐ విల్ యాక్చువల్లీ ఈ డీటెయిల్స్ నేను మీకు ఇస్తాను కూడా. మీకు యాక్చువల్లీ విల్ డిస్కస్ ఇట్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టేట్ తీసుకుందాం, వాసుదేవన్ గారు 50% ఇంక్రీజ్ అని చెప్పారు కదా. ఇన్ఫాక్ట్ సుప్రియా సూలే చెప్పింది అది. మేము ఎందుకు సపోర్ట్ చేస్తామంటే మాకు 50% ఎక్కువ వస్తే మేము ఇచ్చేస్తామని చెప్పి. సో ఈ ఈఎస్సి కమిటీ ఫార్ములా బాగా వర్కౌట్ అయినట్టుంది. వర్కౌట్. సో నేను ఇస్తాను మీకు. కేరళ ఫర్ ఎగ్జాంపుల్, కేరళ లోక్సభ సీట్లు ఇప్పుడు 20 ఉన్నాయి. ఎంత రావాలి 50% అంటే? ఇంకా 10కి వస్తాయి. 30 ఇచ్చారు స్టడీ ప్రకారం. ఓకే, ఇంకా దాని తర్వాత తమిళనాడు 39 ఉంది, 59 అవుతుంది. ఎవరికి ప్రాబ్లం ఉందండి? ఎవరికి ప్రాబ్లం లేదు. సీట్లు పెరిగింది అగైన్ 50%. ఉత్తరప్రదేశ్ 80 నుంచి 120, 80 + 40 50%, 120. వీళ్ళకి ప్రాబ్లం ఏంటంటే బీహార్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, ఇప్పుడు అస్సాం కూడా యాడ్ చేసుకోవచ్చు, ఇప్పుడు వెస్ట్ బెంగాల్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ సీట్లు పెరిగితే వీళ్ళకి ప్రాబ్లం. ఎందుకు? నార్త్ ఇండియన్ మీరు గెలవండి, మీరు పోటీ చేసి గెలవండి, మీకు ప్రాబ్లం ఏంటి? ఇది వీళ్ళ ప్రాబ్లం. వాసుదేవన్ గారు, కాంగ్రెస్కి అభ్యర్థులు లేని పరిస్థితి ఏర్పడుతుందనే భయం అని వచ్చిందా? అభ్యర్థులని కాదు, డిపాజిట్ వస్తుందా లేదా అనేది. అభ్యర్థులు అయితే పక్కన పెట్టచ్చు, ఎవడైనా పోటీ చేస్తాడు కావాలని చెప్పి. వాడికి పార్టీ ఫండింగ్ ఇస్తున్నట్టు డెఫినెట్గా పోటీ చేస్తారు. ఇప్పుడున్న 543 సీట్లలో దీంట్లో ఇప్పుడు ఈ మెథడ్ వీళ్ళు అడాప్ట్ చేశారు. ఇది పాసిబ్లీ ఈ బిల్లో కూడా రేపు వచ్చినప్పుడు ఈ బిల్లో కూడా ఇది రావచ్చు. మోదీ గారు ఇచ్చిన డీల్ తీసుకుంటే మంచి డీల్ ఇది. అమిత్ షా గారు ఆ రోజు మీకు గుర్తుంటుంది, ఈ బిల్లు లాస్ట్ ఓటింగ్కి వచ్చి అమిత్ షా గారు చెప్పి గంట టైం ఇవ్వండి అన్నారు. నేను మార్చి తీసుకొస్తా అన్నారు. వీళ్ళు అగ్రీ చేయలేదు. ఇప్పుడు ఏం జరుగుతుందంటే, ఇప్పుడు ఈ రేషియో ప్రకారం ఇస్తే అన్ని పార్టీలకు అడ్వాంటేజ్. కానీ ఇది తీసుకోకపోతే సెన్సస్ తర్వాత డీలిమిటేషన్ వస్తుంది ఎట్లయినా. అప్పుడు ఒక కమిషన్ పెడతారు వీళ్ళు, డీలిమిటేషన్ కమిషన్ చెప్పి గవర్నమెంట్ నోటిఫై చేస్తారు. సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జు వాళ్ళు వీళ్ళు ఉంటారు అందరూ. వాళ్ళు ఒక పెద్ద కమిటీ ఉంటుంది, ఐఏఎస్ ఆఫీసర్లు, వీళ్ళు వచ్చి వాళ్ళు స్టేట్స్కి వెళ్తారు, మాట్లాడతారు, పాపులేషన్ డేటా చూస్తారు, అన్నీ చూసిన తర్వాత వాళ్ళకు నిర్ణయానికి వస్తారు. ఓకే, తెలంగాణకి 17 నుంచి 29 ఇవ్వక్కర్లేదు, తెలంగాణకి 17 నుంచి 20 ఇస్తే చాలంటే ఏం చేస్తారు మీరు? ఏడవాల్సి వస్తుంది. అప్పుడు మీరు ఛాలెంజ్ చేయలేరు, మీరు హైకోర్టు గీకోర్టు అంతా వెళ్ళలేరు. ఐ థింక్ ఇట్స్ ఓన్లీ ఆప్షన్ ఇస్ సుప్రీంకోర్టు. అది కూడా చాలా చాలా నేరో ఇంటర్ప్రిటేషన్ ఉంది. సుప్రీంకోర్టు ఎంత జోక్యం చేసుకోవచ్చు దీంట్లో. ఇది ప్రాబ్లం రాబోతుంది వీళ్ళకి. మోదీ గారు ఇచ్చిన తీసుకుంటే డీటెయిల్గా బార్గెన్ చేసి కావాలంటే అక్కడిక్కడ 2-3 సీట్లు ఎక్కువ తీసుకోవచ్చు. కానీ మీరు ఇట్లాంటి డ్రామా చేస్తే పోయిందని చెప్పి తీసుకెళ్ళి డీలిమిటేషన్ కమిషన్ కాన్స్టిట్యూషనల్. అది అక్కడ మీరు ఏం చెప్పలేరు, మీరు వెళ్ళి డిమాండ్ చేయలేరు, వాడిని థ్రెటన్ చేయలేరు, ఏం చేయలేరు. ఎలక్షన్ కమిషన్ ధమ్కి ఇస్తారు కదా, అట్లా చేయలేరు మీరు. దీన్ని చేయాలని కూడా చాలా సైంటిఫిక్గా క్యాల్కులేట్ చేశారు ఈ కమిటీ, షామికా రవి అండ్ ముదిత్ కపూర్. వీళ్ళు 543 సీట్లు తీసుకున్నారు వాసుదేవన్ గారు. దీంట్లో 170 సీట్లు ఓకే దీన్ని వీళ్ళు స్ప్లిట్ చేయడానికి ప్లాన్ చేశారు. 170 సీట్లు చాలా పాప. మన మల్కాజిగిరి తీసుకుందాం. మల్కాజిగిరి ఎంత ఉంది? 38 లక్షల ఓటర్లు.
38 లక్షల ఓటర్. అది పెద్ద పార్లమెంటరీ సెగ్మెంట్ అది. ఓకే, సో 38 లక్షల సెగ్మెంట్ మీరు ఈజీగా 2గా స్ప్లిట్ చేసుకోవచ్చు. 3 చేయొచ్చు సార్. 3 కూడా చేయొచ్చు కావాలంటే. సో ఇప్పుడు మీరు తీసుకోండి, ఇప్పుడు 170 ఆఫ్ ద 543 కాన్స్టిట్యున్సీస్ విల్ ఇంక్రీజ్ టు 824. 543 నుంచి 824 వెళ్తుంది. దాంట్లో 1/3 విల్ బి గివెన్ టు ఉమెన్ రిజర్వేషన్ ప్రకారం. అదే లింక్ వచ్చింది అక్కడ. ఓకే, దీంట్లో డెఫినెట్గా ఈ సీట్లు పెంచుతున్నప్పుడు వీళ్ళేమన్నారు, దీంట్లో 59 2-వే స్ప్లిట్లు, అంటే 170 సీట్లలో 59 సీట్లు 2-వే స్ప్లిట్. మల్కాజిగిరి తీసుకొని 38, 14 కోసిస్తారు. అప్పుడు కూడా 28 అయింది, అక్కడ 38 ఉంది. ఇప్పుడు 3గా కట్ చేస్తారండి. అప్పుడు 3-వే స్ప్లిట్ అవుతుంది. 3-వే స్ప్లిట్లో 111 కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి అక్రాస్ ద కంట్రీ. అంటే పెద్ద పెద్ద కాన్స్టిట్యున్సీలు చిన్న కాన్స్టిట్యున్సీస్ అయిపోతుంది. అంటే చిన్నది కాదు, వాళ్ళు చాలా పెద్దగా అయిపోయారు. ఇప్పుడు ఏం చేయలేకపోయారు వాళ్ళు. మల్కాజిగిరి లాంటిది అప్పుడే స్ప్లిట్ చేయాలి ఉండే దాన్ని, కానీ డీలిమిటేషన్ జరగలేదు కదా. ఇది ఇప్పుడు దీని ప్రకారం మనం చూస్తే ఈ ఎలక్షన్ కమిషన్ అంటున్నారు ఓటర్ టర్న్అవుట్ కూడా పెరుగుతుంది. 0.3 నుంచి 2.3 percentage point ఎలక్షన్ పెరుగుతుంది. దీంట్లో 3-వే స్ప్లిట్లో మ్యాక్సిమం నంబర్ ఆఫ్ సీట్స్ స్ప్లిట్ కాబోతుంది. ఉత్తరప్రదేశ్ పాపులేషన్ ఎక్కువ, 17 సీట్లు. ఓకే, మహారాష్ట్ర 12 సీట్లు, బీహార్ 10 సీట్లు, వెస్ట్ బెంగాల్ 10 సీట్లు. ఎందుకంటే వీళ్ళందరి పాపులేషన్ సేమ్. దే హ్యావ్ హ్యూజ్ ఇంక్రీజ్ ఇన్ పాపులేషన్. అది మైగ్రేషన్తో ఉండొచ్చు, పాపులేషన్ గ్రోత్తో ఉండొచ్చు, వెస్ట్ బెంగాల్లో ఇల్లీగల్ మైగ్రేషన్తో ఉండొచ్చు, అన్నీ జరగవచ్చు అక్కడ. తో లోక్సభది ఇప్పుడు మీరు నార్త్ అండ్ వెస్టర్న్ స్టేట్స్ చూస్తే నార్థన్ ఇండియా మోదీ గారు సీట్లు ఎక్కువ ఇచ్చారు. కాదు, నార్త్ ఇండియా లోక్సభలో చూస్తే మీరు 23.6% ఉన్నది, ఇప్పుడు 23.7%. ఎంత 0.1% అంతే పెరుగుతుంది. వెస్టర్న్ ఇండియా 45.2 ఉంది ఇప్పుడు, అన్ని వెస్ట్ ఇండియన్ స్టేట్స్ అన్నీ కలుపుకుంటే. మీరు అక్కడ 45.2 ఉన్నది 45.6 అవుతుంది. అంతే 0.4% పెరుగుతుంది. ఎక్కడ డిస్క్రిమినేషన్ ఉందండి, అర్థం కావట్లేదు నాకు. ఓకే, తెలంగాణలో అకార్డింగ్ టు ది స్టడీ, ఇది ఫైనల్ నంబర్ మారొచ్చు అక్కడిక్కడ. తెలంగాణలో ఇట్ విల్ ఇంక్రీజ్ ఫ్రమ్ 17 to 26. ఓకే, 9 సీట్లు పెరుగుతున్నాయి. 9 పెరుగుతుంది. ఆంధ్రాలో 25 నుంచి 38. 13 పెరుగుతున్నాయి ఇక్కడ. ఓకే, కర్ణాటక 28 to 42. చాలా ఎక్కువే ఇక్కడ. వద్దని చెప్పండి, డీకే శివకుమార్ గారు చెప్పండి, మాకు అక్కర్లేదు ఇన్ని సీట్లు పెంచకండి, మీరు ఇంకెవరికైనా ఇచ్చుకోండి చెప్పాలి. వాళ్ళు వద్దన్నారు కదా, ఇదే చెప్పాలి వీళ్ళ దగ్గర. అంటే ఖర్గే మాట్లాడాలి దాని మీద. కేరళ నేను ఆల్రెడీ చెప్పాను 20 నుంచి 30. మహారాష్ట్ర 48 నుంచి 72. ఇక్కడ వీళ్ళకి చాలా పెద్ద ప్రాబ్లం రాబోతుంది కాంగ్రెస్కి. మహారాష్ట్ర ఓకే, నా వెస్టర్న్ స్టేట్స్ ఓకే, మహారాష్ట్ర చెప్పాను మీకు. అండ్ రాజస్థాన్ 25 ఉన్నది 38 అవుతుంది, 13 సీట్లు పెరుగుతుంది. ఉత్తరప్రదేశ్ మాట్లాడాము 80 నుంచి 120. ఓకే, అండ్ మధ్యప్రదేశ్ 29 నుంచి 44. ఓకే, అండ్ దెన్ గుజరాత్ 26 నుంచి 39. ఓకే, అండ్ బీహార్ 40 నుంచి 60. అగైన్ 50%. అందరికి 50% ఇస్తున్నారు. ఎవ్వరికి కంప్లైంట్ ఉండకూడదు, మాకు ఇచ్చారు వాళ్ళకి ఎక్కువ వచ్చారు. 71లో చేసిన ఒక డీలిమిటేషన్ మళ్ళీ తర్వాత చేయలేదు కరెక్ట్గా, అక్కడిక్కడ చేశారు. కానీ మనకు ఎగ్జాంపుల్ ఇస్తాను, మన దగ్గర కార్వాన్ ఉంది, బద్దంబాల్ రెడ్డి గారు గెలిచిన కాన్స్టిట్యూన్సీ 2 సార్లు గెలిచారు. రాజశేఖర్ రెడ్డి గారు గేమ్ ఆడారు, ఈయన గెలుస్తూనే వెళ్తున్నాడు అక్కడ, ఈయన ఆపాలని చెప్పి ఏం చేశారు, ఓల్డ్ సిటీలోనే కాన్స్టిట్యున్సీస్ని మార్చేశాడు. అంటే వాళ్ళ ఒక 2 వార్డులు ఇక్కడ తీసుకొచ్చి 2 వార్డులు అక్కడిని తీసేశాడు. నాంపల్లి కూడా అదే జరిగింది సార్. ముందు ఎంఐఎంకి ఓల్డ్ సిటీలో ఎప్పుడు 4 సీట్లే వస్తుండే అసెంబ్లీలో, ఇప్పుడు వాళ్ళకి 8 సీట్లు వస్తాయి ఎవ్రీ టైం దీనికి. దాని తర్వాత బద్దంబాల్ రెడ్డి కాదు, బీజేపీ కాదు, ఎవరు గెలవలేదు అక్కడి నుంచి, కార్వాన్ నుంచి. ఓకే, బేగం బజార్ ఉండే, బేగం బజార్ పోయింది. అవును, ఇట్లాంటి చాలా మార్పులు చేశారు ఇక్కడ. అప్పుడు అది కాంగ్రెస్ వాళ్ళు కంప్లైంట్ చేయరు, ఎందుకంటే ఓల్డ్ సిటీ కావాలని చెప్పి వాళ్ళకి కావాలని చేసి ఇచ్చారు వాళ్ళకి. హిమాయత్ నగర్ పై అంబర్పేట అయింది. నో సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ దాట్. ఇదంతా మనం అర్థం చేసుకోవాలి, వీళ్ళ గేమ్ ఉండేది. ఇప్పుడు సైంటిఫిక్గా మీరు ఈ బిల్లు పార్లమెంట్లో వస్తే సపోర్ట్ చేయండి, ప్రాబ్లం ఏముంది, అందరికీ 50% వస్తుంది. కానీ ప్రాబ్లం ఏంటి, మోదీ గారు క్రెడిట్ తీసుకుంటారు, మహిళలకు రిజర్వేషన్ ఇచ్చారు, ఎలక్షన్ టైంలో డౌన్లు కొట్టుకుంటారు, ఆయన చేస్తారు డెఫినెట్గా. మీరే కదా రోజు రిజర్వేషన్ బిల్ టైంలో లాలూ ప్రసాద్ యాదవ్ కాగితం చింపి స్పీకర్ ముఖం మీద కొట్టారు. బోత్ ఎస్పీ అండ్ ఆర్జేడీ వీళ్ళిద్దరు వ్యతిరేకత, ఎందుకంటే వీళ్ళ దగ్గర మహిళలకి టికెట్ ఇవ్వకూడదు. కానీ ఇదే లాలూ ప్రసాద్ యాదవ్ వాళ్ళ వైఫ్ని సీఎంగా కూర్చోబెట్టారు ఆయన అరెస్ట్ చేసినప్పుడు. ఇదంతా మనకు తెలిసిన కేసులే.
సో ఒక పేట్రియాకి అంటాం మనం దీంట్లో. పేట్రియాకి ఉంటుంది, కానీ మహిళలకు ఇవ్వండి ఆ ఛాన్స్. ఏమవుతుంది, లోక్సభలో మోదీ గారు కట్టినప్పుడు కరెక్ట్గా కొన్ని ఎక్స్ట్రా సీట్లు కూడా కట్టారు. 824 కాదు, ఇంకా పెరుగుతుంది, 850 సీట్స్ దాకా ఉండొచ్చు. సో ఆయన ప్లాన్ ముందే ఉండే ఇన్ని సీట్లు వస్తుందని, లేకుంటే మళ్ళీ లోక్సభ కట్టాల్సి వస్తుంది కదా ఇంకోసారి, లేకుంటే సీట్లన్నీ మార్చాల్సి వస్తుంది. సో ఇదన్నీ జరిగింది వాసుదేవన్ గారు. సో ఈ బిల్స్, క్రూషియల్ బిల్స్లో ఇది ఒకటే FCRI, ఇంకోటి ఈ డీలిమిటేషన్ ప్లస్ ఉమెన్స్ రిజర్వేషన్ అమెండ్మెంట్ యాక్ట్. ఉమెన్స్ రిజర్వేషన్ పాస్ అయిపోయింది, అమెండ్మెంట్ సవరణ బిల్లు. ఇది రెండో రావచ్చు, లిస్టెడ్ బిజినెస్ లిస్ట్లో లేదు. యూనివర్సిటీ బిల్ మీద కొంచెం గర్మగర్మి ఉంటుంది. అఫ్కోర్స్ దీని ముందు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, అది ఇది అని గొడవ రాహుల్ గాంధీ చేస్తారు, వాకౌట్ చేస్తారు, లోక్సభ అడ్జర్న్ అవుతుంది. ఇది ఐ థింక్ నెక్స్ట్ మంత్ 14 దాకా ఉంది అనుకుంటాను సెషన్. ఓకే, సో ఈ సెషన్లో మనం చూడాలి ఎన్ని బిల్స్ పాస్ అవుతుందో. 5 ఒఫిషియల్ బిల్స్ 5 ఉన్నాయి, దాంట్లో కాంట్రవర్షియల్ ఏం లేదు ఎక్సెప్ట్ ఫర్ దట్ ఎడ్యుకేషన్ బిల్ ఒకటే. మిగతా 4 ఎడ్యుకేషన్ బిల్ ఏంటి అంటే ఎవరికి అబ్జెక్షన్ సార్ దాని మీద? ముస్లిం లీగ్. ఏంటి వాళ్ళకున్న అబ్జెక్షన్? వైస్ ఛాన్సలర్స్ అపాయింట్ చేసే దాంట్లో వాసుదేవన్ గారు ఒక కాంట్రవర్సీ ఎప్పటి నుంచో నడుస్తుంది. కాంగ్రెస్ వాళ్ళ హయాంలో వాళ్ళకి కావాలని వీసీలు అపాయింట్ చేసుకున్నారు. మన తెలంగాణ కూడా అంతే. తెలంగాణ ఉస్మానీకి చాలా సంవత్సరాలు ఉస్మానీకి వీసీ లేకుండే, ఇన్ఛార్జ్ ఉండే ఎప్పుడు. ఓకే, బహుశా తిరుపతి రెడ్డి గారు వెళ్ళిన తర్వాత దాని ముందో నాకు తెలియదు, గుర్తులేదు ఎగ్జాక్ట్లీ, బట్ ఫర్ అ లాంగ్ టైమ్ దే వాజ్ నో వీసీ ఫర్ ఉస్మానీ. ఐ థింక్ ఆఫ్టర్ తిరుపతి రెడ్డి గారు. ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే కేరళలో పెద్ద కాంట్రవర్సీ జరిగింది. ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ ఉన్నప్పుడు ఆయన వైస్ ఛాన్సలర్స్ని ఆయన ఒక లిస్ట్ నుంచి ఆయన అపాయింట్ చేస్తుండే. కేరళ గవర్నమెంట్ ఏమంటాం, మేము మీకు లిస్ట్ పంపించాం ముగ్గురిది, మొత్తం కమ్యూనిస్ట్ వాళ్ళు. ఇప్పుడు వాళ్ళ నుంచి మీరు ఎవరిని అపాయింట్ చేయలేదు. ఆయన మై ప్రెరోగేటివ్, గవర్నర్ ఆయనకి అథారిటీ ఉంది అపాయింట్ చేయడం, నేను అపాయింట్ చేస్తాను. కోర్టుకి వెళ్ళారు, సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది, ఏం కాలేదు. ఓకే, మళ్ళీ సేమ్ ప్రాబ్లం హ్యాపెండ్ ఇన్ తమిళనాడు. రవి గారు ఉన్నప్పుడు అదే జరిగింది, అక్కడ కూడా కాంట్రవర్సీ. ఇప్పుడు ఆర్లేకర్ గారు వచ్చారు ఇక్కడ కేరళలో గవర్నర్గా, ఆయన వచ్చిన తర్వాత మళ్ళీ అదే కాంట్రవర్సీ మొదలైంది. దాన్ని నడుస్తుంది. ఇన్ఫ్యాక్ట్ ఇంకొక ఇంపార్టెంట్ బిల్ ఉంది దీంట్లో, అది నేను చెప్పడానికి మర్చిపోయాను. వందే మాతరంని ఇన్సల్ట్ చేస్తే జైల్లో పంపిస్తారు. చాలా ఇంపార్టెంట్ బిల్ అండి అది. వీళ్ళు ఇక్కడ ఇన్ఫ్యాక్ట్ కేరళలో స్వేరింగ్ ఇన్ సెరమనీలో గొడవ జరిగింది. ఇది విడి సతీశన్ గవర్నమెంట్ స్వేరింగ్ చేస్తున్నప్పుడు మొత్తం పాట వందే మాత్రం పాడారు. అక్కడ ముస్లిం లీగ్ అబ్జెక్ట్ చేశారు, అది ఎట్లా అలౌ చేస్తారు మీరు? ఇప్పుడు గవర్నర్ చెప్పారు, ఈ ఫంక్షన్ నాది, స్వేరింగ్ ఇన్ రాజ్భవన్ చేపిస్తారు. ఓకే, సో మా ప్రెరోగేటివ్ అండ్ యాజ్ పర్ రూల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చారు, ఆల్ ఒఫిషియల్ ఫంక్షన్స్ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, గవర్నర్ ఎవరైనా నడిపిస్తుంది దాంట్లో ఫుల్ పాటలు ఉండాలి. ఈవెన్ ప్రధానమంత్రి కూడా ఫుల్ వందే మాత్రం పాడాల్సింది. వీళ్ళేం చేస్తారంటే కొన్ని స్కూల్స్లో కావాలని చెప్పి, కొన్ని కాలేజెస్లో కావాలని చెప్పి, కొన్ని ఒఫిషియల్ ఫంక్షన్స్లో వందే మాత్రం పాడుతున్నప్పుడు కూడా ఆపేస్తున్నారు. మైక్లు ఆఫ్ చేసిన స్టోరీలు కూడా ఉన్నాయి. ఓకే, సో ఇది ఎవరైనా చేస్తే దాని గురించి కూడా ఒక బిల్ ఉంది. ఈ బిల్ అది ఒఫిషియల్ బిల్లో లిస్టెడ్ ఉంది. ఇన్సల్ట్, ఎందుకంటే మనకు ఆల్రెడీ ఇన్సల్ట్ టు ఫ్లాగ్ ఒక యాక్ట్ ఉంది, ఇన్సల్ట్ టు నేషనల్ యాంథమ్ ఉంది, కానీ ఇన్సల్ట్ టు నేషనల్ సాంగ్ లేదు. ఇది అప్పుడు తీసుకొస్తున్నారు. నేషనల్ యాంథమ్ వచ్చి జనగణమన అండ్ ఇది వచ్చి 52 సెకండ్లో పాడాలి. అది నేషనల్ ఫ్లాగ్ మీరు కావాలని చెప్పి అక్కడ ఇక్కడ వేసుకొని డ్రెస్ మీద టోపీలాగా పెట్టుకుంటే అది యూ విల్ బీ అరెస్టెడ్. ఓకే, లేకుంటే దాని మీద ఏదైనా స్లోగన్స్ రాస్తే అంతా యూ కెన్ బి అరెస్టెడ్ అనమాట. నేషనల్ ఫ్లాగ్ అది పెద్ద ఫ్లాగ్ కోడ్ అనే కోడ్ ఉంది ఒకటి. సో దీని మీద కూడా పెద్ద గొడవ అయ్యే అవకాశం ఉందిగా. ఎస్, ఎందుకు కాదు, ఓవైసీ లాంటి వాళ్ళకి చాలా పెద్ద ప్రాబ్లం వస్తుంది రేపు. ఓకే, ఎందుకంటే దాంట్లో దేవుడు హిందూ దేవతల గురించి చెప్తున్నారు, దానికే ఓవైసీకి ప్రాబ్లం ఉంది. కానీ నేషనల్ యాంథంలో భారత భాగ్య విధాత అని ఒక లైన్ ఉంది, అది అందరూ వాడాము. ట్యాగోర్ గారు దగ్గర అడిగారు, రవీంద్రనాథ్ ట్యాగోర్ దగ్గర, మీరే రాశారు కదా ఈ భారత భాగ్య విధాత ఎవరు, మిగతా అన్నీ అర్థమైపోతుంది, సింధు, పంజాబ్, గుజరాత్, మరాఠా అని. ఈ భారత భాగ్య విధాత అర్థం కాదు. ఈయన జార్జ్ ద 4th, 5th అని అడిగారు. అప్పుడున్న రాజు 5th జార్జ్ గురించి రాశారు. ఆయన చెప్పారు 5th రాజు కాదు, 4th కాదు, ఎవరిది కాదు, యూ కెన్ వర్క్అవుట్ హూ దిస్ ఇస్, ఇట్ ఈస్ అన్ ఇండియన్ మిథాలజికల్ క్యారెక్టర్ అన్నారు. లార్డ్ కృష్ణ అది. ఓకే, భారత భాగ్య విధాత తర్వాత ఇన్ఫర్ చేశారు వీళ్ళు, సంస్కృతంలో ఉంది అది, దట్ ఇట్ ఈస్ హిమ్. కానీ అది ఇప్పుడు ఓవైసీకి చెప్తే ఓవైసీకి ప్రాబ్లం అయిపోతుంది. అది అరే అప్పుడా మళ్ళీ లార్డ్ కృష్ణ వచ్చాడు అది దీంట్లో కూడా, మేము మొత్తం పాడేవాడం, మేము అక్కడ ఆపేస్తాం నడుము, ఇట్లా నడవదు. సో యూ హ్యావ్ టు సింగ్ ద సాంగ్ ఇఫ్ ఇట్ ఈస్ అన్ ఒఫిషియల్ ఫంక్షన్. యూ కెన్ ఆల్వేస్, మీరు పాడకుండా నిలబడవచ్చు, నో ప్రాబ్లం. మొన్న బీజేపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్ నితిన్ నబీన్ గారు వచ్చినప్పుడు చూశాను నేను, వీడియో రిలీజ్ చేశారు పార్టీ వాళ్ళు. దాంట్లో ఆల్మోస్ట్ 80% వాళ్ళకి రావట్లేదు పాట, ఒట్టే నిలబడి ఉన్నారు ఇట్లా.
మిగతా 20% మంది పాడుతున్నారు. వాళ్ళు కొంతమంది ఆర్ఎస్ఎస్ నుంచి ఉండొచ్చు బ్యాక్గ్రౌండ్ వాళ్ళది, ఓకే, లేకుంటే సంఘ పరివార్ ఏదో ఆర్గనైజేషన్లో పనిచేసి ఉంటారు వాళ్ళు. సో వాళ్ళకు ఫుల్ సంఘ పరివార్లో పాడుతారు మొత్తం ఈ పాట ఎప్పటి నుంచో, ఇప్పుడు కాదు. సో వీళ్ళది ఒక ప్రాబ్లం ఇది అన్నమాట. సో ఈ లాస్ అన్నీ రాబోతుంది, చూద్దాం ఎన్ని రోజులు పార్లమెంట్ యాక్టివ్గా నడుస్తుంది. దాని తర్వాత మనం ఇంకోసారి కావాలంటే రివ్యూ చేసుకోవచ్చు ఇదంతా. థ్యాంక్ యూ సురేష్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో అది పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో చాలా కీలకమైన బిల్లులు, ఎఫ్సిఆర్ఏ అండ్ అలాగే వందే మాతరం గీతం గురించి, సాంగ్ గురించి, అండ్ ఇంకా ఉమెన్ రిజర్వేషన్స్ అమెండ్మెంట్, అలాగే డీలిమిటేషన్. ఇప్పుడు డిఎంకే కానీ లేకపోతే శరద్ పవార్ పార్టీ కానీ ఎందుకు ముందుకు వస్తున్నాయి? సీట్లు పెరుగుతాయి కాబట్టి. ఈవెన్ కాంగ్రెస్ ముఖ్యమంత్రులు స్వాగతిస్తున్నారు. ఎవరు? రేవంత్ రెడ్డి గారు ఓపెన్గానే చెబుతున్నారు. మరి ఖర్గే గారు ఏం మాట్లాడతారు దానికి సంబంధించి? పార్లమెంట్లో చూడాలి. వాళ్ళ నాయకుడు సరే విదేశాలలో విస్తృతంగాను పర్యటించి వచ్చారు. ఆయన వచ్చిన తర్వాత ఇంకా ఆ ఇంపాక్ట్, దాన్ని హ్యాంగ్ ఓవర్ ఉంటుంది. సడన్గా ఏ నరవణి లాంటి అంశం ఒకటి తెర మీద తీసుకొచ్చి పుస్తకం లోపల ఏం లేకుండా, స్టఫ్ లేకుండా అట్టలు ఒకటి తీసుకొచ్చి మళ్ళీ ప్రదర్శించే ప్రమాదం కూడా లేకపోలేదు. ఇలాంటివి కూడా ఉంటాయి. సో బోల్డన్ని అంటే ఒక సీరియస్ హాలీవుడ్ మూవీ నడిచేప్పుడో లేకపోతే బాలీవుడ్ మూవీ నడిచేప్పుడో మధ్యలో ఎంటర్టైన్మెంట్ ట్రాక్ ఉంటుంది. అలాంటిదే ఇక్కడ కూడా మళ్ళీ వచ్చే అవకాశాలు లేకపోలేదు. ఎనేహో ట్రెజరీ బెంచెస్ అప్రమత్తంగానే ఉన్నాయి. అపోజిషన్ కూడా, ఒక రాహుల్ గాంధీ గారు ఒక్కరు అలా చేశారని కాదు, అక్కడ కూడా గట్టిగా మాట్లాడేవాళ్ళు ఉన్నారు. ఎలాంటి గొడవ చేస్తారు, అలాగే మధ్యలో మళ్ళీ ఆపరేషన్ సింధూర్ గురించి ఏమైనా ప్రస్తావన తీసుకొస్తారా, లేకపోతే వెస్ట్ ఏషియా క్రైసిస్ సందర్భంగా మనం ఏ రకంగా విఫలమేమని మాడతారా, రకరకాల అంశాలు తీసుకొస్తారు. ఏది వాళ్ళు ఇచ్చిన నోటీసులు లేని అంశాలు కూడా తెర మీదకి వచ్చే అవకాశం ఉంది. ఎనీహౌ ఈ సెషన్స్, ప్రత్యేకించి ఈ వర్షాకాల సమావేశాలు చాలా క్రూషియల్, చాలా ముఖ్యం ఇద్దరికి కూడా. ఏం జరుగుతుందో చూడాలి.